ఓ వింత ఫోబియా ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. చీమలంటే తీవ్రమైన భయంతో బాధపడుతున్న ఒక వివాహిత తనువు చాలించింది. మీరు వింటుంది నిజమే. ఈ హృదయ విదారకర ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. అమీన్పూర్లోని శర్వా హోమ్స్లో శ్రీకాంత్ మనీషా దంపతులు నివసిస్తున్నారు. కొంతకాలంగా మనీషా చీమలంటే తీవ్ర భయంతో బాధపడుతుంది. ఈ యొక్క సమస్యను గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆమెకు ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించారు, కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయితే ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం భర్త శ్రీకాంత్ విధులకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూమ్ తలుపు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా కూడా ఇంట్లో స్పందన రావడం లేదు. ఆ రూమ్లో నుంచి కూడా ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో ఆందోళన చెంది స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మనీషా ఫ్యాన్కు ఉరివేసుకొని విగత జీవిగా కనిపించింది. ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇక మనీషా అక్కడ రాసినటువంటి బలవన్మరణానికి సంబంధించిన ఒక నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో శ్రీ ఐఎమ్ సారీ, ఈ చీమలతో బ్రతకడం నా వల్ల కావట్లేదు, కూతురు అన్వి జాగ్రత్త, అన్నవరం తిరుపతి ఎల్లమ్మ మొక్కులు తీర్చండి అని ఆ లేఖలో రాసి ఉంది. ఈ లేఖ కుటుంబ సభ్యులను కన్నీటి పర్యాంతం చేసింది. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఒక్కసారిగా వైరల్గా మారడంతో చీమల భయంతో కూడా ఈ రకంగా మానసిక పరిస్థితి ఈ రకంగా మారి చనిపోతారా, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందా అనేటువంటి ఆందోళన మొదలైంది.